నారా లోకేష్ భేటీకి సంబంధించి వారు ఏం మాట్లాడుకున్నారు, మరి ఆయనకి ఏం అవకాశం ఇవ్వాలనుకున్నారు అనేటువంటి దాని మీద కూడా పెద్ద ఎత్తున నిన్నటి నుంచి ఒక చర్చ నడుస్తూ ఉంది. సో ఇక రాధాకి ప్రభుత్వంలో సముచిత స్థానాన్ని కల్పించనున్నారా, సో బెజవాడ రాజకీయాల్లో ఏం జరుగుతుంది, అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్ నామినేటెడ్ పదవులు. రేపు ముందుగా మనం డిబేట్లోకి వెళ్ళే ముందు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఒక సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకునే దిశగా కేబినెట్లో చర్చించారు. రాష్ట్రంలో పౌరులందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీని తీసుకొచ్చారు. ఒక్కొక్క కుటుంబానికి ఏడాదికి 25 లక్షల వరకు ఉచిత చికిత్సలు అందించేలా పాలసీ చేపించబోతుంది ఏపీ సర్కార్. నిజంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నటువంటి అంశం. మరి 25 లక్షల వరకు ఒక్కొక్క కుటుంబానికి ఉచిత చికిత్సలు అందించేలా పాలసీ చేయించడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు కూడా దిగువ మధ్యతరగతి కుటుంబాలే ఉన్నాయి. సో ఏ చిన్న వ్యాధి వచ్చినప్పటికీ కూడా లక్షల్లో కార్పొరేట్ హాస్పిటల్లో ఖర్చు అవుతున్న పరిస్థితి. సో కాబట్టి మరి మెరుగైనటువంటి చికిత్స వైద్యం అందించాలంటే ఇంత అంటే ఒక 25 లక్షల వరకు ఉచిత చికిత్సలు అందించేటువంటి ఒక పాలసీని ప్రభుత్వం చేపించబోతుందంటే ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మనందరం కూడా అభినందించాల్సినటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 1,63,00,000 కుటుంబాలకు ఆరోగ్య బీమా అందించేలా వారు కార్యాచరణ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. 3,257 చికిత్సలకు హైబ్రిడ్ విధానంలో ఉచితంగా అందించనుంది ప్రభుత్వం. అంటే 3,257 చికిత్సలు అందించనుంది. 2,493 నెట్వర్క్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందేలా చర్యలు తీసుకుని కూటమి సర్కారు. ఎందుకంటే ఈరోజు జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో మరి హెల్త్కి సంబంధించి ఇవి చాలా అద్భుతమైనటువంటి పాలసీలు ఇంప్లిమెంట్ చేసే దిశగా ముందుకు వెళ్తా ఉన్నారు. సో ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్. రేటి పవర్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం యలమంచిల రవి గారు మనతో జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు, విజయవాడ తూర్పు మాజీ శాసనసభ్యులు. సో అదేవిధంగా లింగంనేని శివరాంప్రసాద్ గారు రాజకీయ విశ్లేషకులు, వారు కూడా మనతో జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. అదేవిధంగా పురుషోత్తమ రెడ్డి గారు, సో రాజకీయ విశ్లేషకులు, వారు కూడా మనతో జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. మస్తాన్ రావు గారు రాజకీయ విశ్లేషకులు, వారు కూడా మరికొద్దిసేపట్లో మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా మనం యలమంచిల రవి గారితో మాట్లాడదాం, మాజీ ఎమ్మెల్యే విజయవాడ తూర్పు. రవి గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ముందుగా పదవులు, ఈ నామినేటెడ్ పదవులకు సంబంధించి అదేవిధంగా దేవాలయాల చైర్మన్ల పదవులను భర్తీ చేయాలని చెప్పేసి దసరా నాటికి భర్తీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టంగా తెలుస్తూ ఉంది. దసరా అంటే చాలా తక్కువ టైమే ఇంకా. సో కాబట్టి మరి ఈ లోపే మరి దేవాలయాల చైర్మన్ అంటే ప్రధానంగా వినిపించే పేరు దుర్గమ్మ టెంపుల్, విజయవాడ దుర్గమ్మ గుడి చైర్మన్ పదవిని సంవత్సరంన్నరైనా ఇంకా భర్తీ చేయలేదు. సో అక్కడ చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి, చేయాల్సినటువంటి అంశాలు. సో సరే, కార్పొరేషన్లు అంటే కొన్ని కార్పొరేషన్లకు సంబంధించి ఆల్రెడీ చైర్మన్లు నియమించారు, మరి కొంతమంది నియమించే అవకాశం ఉంది. సో మరి ఇప్పుడు ఈ దేవాలయాలకు సంబంధించి కూడా చైర్మన్లు నియమిస్తారు దసరా నాటికి అంటున్నారు. అంటే నియమిస్తుందంటారా ప్రభుత్వం, మళ్ళీ ఇంకేమైనా డిలే అవుతుంది? అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, గతంలో మాట్లాడుకున్నాం, 2 నెలల ముందు 3 నెలల ముందు కూడా మనం మాట్లాడుకున్న క్రమంలో ఒక వారంలో 10 రోజుల్లో ఈ యొక్క అన్ని దేవాలయాల కమిటీలు వేస్తారు, చైర్మన్లు నియమిస్తారని. సో ఈసారి నియమిస్తారని అనుకోవచ్చా సార్? అంటే దుర్గమ్మ గుడిది ఈసారి జరగకపోవచ్చు అండి. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి దసరా నవరాత్రులు దగ్గరికి వచ్చేస్తున్నాయి. దీనికి నోటిఫికేషన్ ఇవ్వాలి. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 15 రోజులు 20 రోజులు టైం ఉంటుందండి. ఆ టైంలో వీళ్ళు సబ్మిట్ చేయాలి. ఇచ్చిన తర్వాత 15-20 రోజులు వాళ్ళ మీద ఎంక్వైరీలు చేయాలి. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళని అపాయింట్ చేయాలంటే కొంచెం టైం తీసుకుంటుంది. సో దాన్ని నేను అనుకోవటం టెంపరీ ఇది ఫెస్టివల్ కమిటీ వేయటమో ఏదో జరుగుతుంది నేను అనుకోవటం, అంతకంటే జరగడానికి అవకాశం లేకపోవచ్చు అండి. సో అయితే ఇంకా ఎన్ని రోజులు పడుతుంది రవి గారు? మరి ఇలా అయితే అక్కడ నగరంలో అనేక సమస్యలు, అదేవిధంగా దుర్గమ్మ ఆలయానికి ఇంకా చాలా అభివృద్ధి చేయాల్సినటువంటి పనులన్నీ కూడా డిలే అవుతున్నట్టే కదా. ఈ రోజు చాలా బడ్జెట్ కూడా ఉందండి, దానికి చాలా పనులు చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా వచ్చినాయి అని విన్నాను నేను. మరి నాకు తెలిసి ఇదేదో దీనికి ఏదో తీసుకొచ్చారు అని కూడా. మరి అంటే పనులు అయితే జరుగుతున్నాయి. దానికి ఈవో ఉన్నాడు, పాలక మండలి లేకపోవడం అనేది, పాలక మండలి రావాలంటే కనుక నోటిఫికేషన్ ఇవ్వాలంటే దాని మీద ఇవన్నీ ఉంటాయి. ఆ కమిటీ వేయాలంటే దానికి ఫెస్టివల్ కి అయితే మనకి జరగదు. ఫెస్టివల్ కమిటీ అని సెపరేట్ గా ఒకటి ఉంటుంది, ఆ కమిటీ వేస్తారు అనుకుంటున్నాను నేను. ఆ కమిటీ వేస్తే దాని మీద ఫెస్టివల్ కమిటీతో దసరా నవరాత్రులు నడిచిపోతాయండి. సో మీరు గతంలో చూస్తున్నారు, మీరు ఎమ్మెల్యేగా ఉన్న తరుణంలో కానీ, ఇలా తర్వాత మారిన ప్రభుత్వాలు కానీ, అంతకుముందు ప్రభుత్వాలు కానీ,
అంటే ఇంత లేట్ ప్రాసెస్ ఉండేదా, లేదా ఇప్పుడే లేట్ అయిందా, లేకపోతే ఎప్పుడు ఇదే విధంగా ఉండేదా సార్? అంటే ఇది మామూలుగానేనండి. ఇప్పుడు కొన్ని వివాదాలు ఉంటాయి అక్కడ. పార్టీ ఇక్కడ 3 పార్టీలు ఉన్నాయి, ముగ్గురు అడుగుతారు మాకు కావాలి మాకు కావాలని. దాని మీద లేట్ ప్రాసెస్ అవ్వచ్చు, లేదు అక్కడ ఉన్న లోకల్ గా ఆ కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రాబ్లంల మూలాన అవ్వచ్చు, అది మూలాన కూడా జరగవచ్చు. లేదు ప్రభుత్వంలో కూడా ఎవరెవరిని వేయాలి ఎట్లా వేయాలి అనేది నిర్ణయం తీసుకోవడం కోసం కూడా అవ్వచ్చు. వాస్తవానికి అయితే పాలక మండలి నియమించాల్సిన పరిస్థితి అయితే ఉంది. కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళు అక్కడ ఖర్చులు పెడుతున్నారు. వాటికి మళ్ళీ అధికారులే కాకుండా పాలక మండలి కూడా ఉంటే కనుక దీనికి కూడా వాళ్ళందరూ ఉండట్టు ఉంటుంది. దాని మీద ఆ రకంగా కాకుండా వీళ్ళు ఏదో మరి డిలే చేస్తున్నారు. దాని మీద ఇంతకు ముందు వేసేయాలి అని ఇక్కడ ఏదో కొన్ని పేర్లు కూడా బయటకు వచ్చినాయి. వాళ్ళందరూ మాకు కావాలని వివాదం కొంచెం జరుగుతుంది. దాని మూలాన కొంచెం ఇబ్బంది జరగవచ్చండి. సో ఇకపోతే మరొక అంశం చూస్తే రవి గారు, నిన్న విజయవాడలో నారా లోకేష్ గారు వంగవీటి రాధా గారు భేటీ, అంటే దాదాపు చాలా రోజుల తర్వాత అనుకుంటా. అంటే ఏం జరగబోతా ఉంది, ఆయనకి ఏదన్నా నా పదవికి సంబంధించి ఏదైనా కమిట్మెంట్ ఇచ్చారా? సో చాలా రోజుల నుంచి బెజవాడ వాసులు ఎదురు చూస్తూ ఉన్నారు, ఆయనకి ఏదో ఒక అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి గతంలో. ఎందుకంటే ఆయన 2019 ఎన్నికలకు ముందు జాయిన్ అయ్యారు తెలుగుదేశంలో. సో ఇప్పటి వరకు కూడా ఎలాంటి అవకాశాన్ని కల్పించలేదు. సో మీతో కూడా మంచి సన్నిహితంగా ఉంటారు ఆయన, మీరు కలిసి ప్రజారాజ్యంలో ట్రావెల్ చేశారు ఒకే పార్టీలో. సో మరి ఎందుకని లేట్ అవుతుందంటారు రవి గారు? ఏమని రాజకీయంలో చెప్పలేము సార్. ఇప్పుడు వాళ్ళు వాస్తవానికి అయితే ఆయనకి ఆ రోజున ఏదో ఇద్దాం అనుకున్నారు, ఇచ్చేస్తారు, అయిపోయింది, ఈసారి ఎమ్మెల్సీ లిస్ట్ లో ఉన్నాడు ఆయనకే ఇస్తారు అని అనుకోవటం, ఆయనకి ఆ ఎమ్మెల్సీ మినిస్టర్ ఇస్తారని చెప్పుకోవటం జరిగింది. అయితే ఇప్పుడు వరకు మరి సంవత్సరంన్నర అయింది. ఆ వచ్చిన లిస్ట్ లో వాళ్ళు ఏదో ఎస్సీలు బీసీలు అనుకుంటా వాళ్ళకి ఇచ్చాము వీళ్ళకి ఇచ్చాము, మేము మావి అని మళ్ళీ జనసేన వాళ్ళు మేము ఇచ్చుకున్నామని, బీజేపీ వాళ్ళు మేము ఇచ్చుకున్నాం, వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కదా అని అట్లా ఏదో వినికిడి వినపడటమే. కానీ మరి ఈయనకి ఇవ్వాలి అనుకుంటే కనుక ఇచ్చేసి ఉండేవారు. లేదు నెక్స్ట్ టైం అయ్యో ఎక్కువ మొత్తం అన్ని ఖాళీ అయిపోతున్నాయి, ఇప్పుడే వస్తాయి, అప్పుడు వాటిలో ఇచ్చి మరి ఆయన్ని దగ్గర చేర్చుకుంటామని ఇది కూడా బయట వినపడుతుంది. దాన్ని బట్టి మరి మనం ఏమనుకోవాలి, ఇస్తారా ఇవ్వాలని కోరుకుంటే ఎట్టా ఉంటుంది. ఈ మధ్యకాలంలో జరిగిన ఇదేది పార్టీ మీటింగుల్లో వాటిల్లో కూడా ఆయనకి మరి ఆహ్వానాలు లేవని చెప్పుకోవటం కూడా జరిగింది. దాన్ని బట్టి మరి ఎందుకని ఆయన్ని మరి నిన్న కేకేసి మాట్లాడారు, ఏం జరిగింది అనేది వాళ్ళిద్దరికీ తెలియాలి. ఇంకా బయటకు ఎవరు మనం ఊహించుకోవడానికి కూడా అవకాశం లేదు. ఆయన మీద ఏమన్నా ఈ నలకపోలుతాడని ఆయన కేకేసి జోగొట్టుకున్నారు, మరి ఎట్లా జరిగిందో తెలియదండి. అంటే మీరు మామూలుగా నిన్న డిస్కషన్ జరిగిందా, మీరు ఏమన్నా ఫోన్లో మాట్లాడటం కానీ జరగలేదా? లేదండి, మాట్లాడలేదు. నేను ఆయనతో మాట్లాడలే. అయితే మీకేమనిపిస్తుంది సార్? ఎందుకంటే దాదాపు మీరు 20 years నుంచి పాలిటిక్స్లో ఉన్నారు, మీకేమనిపిస్తూ ఉందంటే మీరు చాలా చూస్తుంటారు కదా, అంటే పార్టీలు నాయకుల్ని వాడుకుంటాయి, సో అవకాశం ఉంటే ఇస్తాయి, అవకాశం లేకపోతే ఇవ్వవు, అంతేనా? అవసరం ఉంటేనే కదండి, లేకపోతే ఏముందండి. ఏ రోజుకి ఆ రోజు కొత్త వ్యక్తి వస్తాడు, ఆ కొత్త వ్యక్తిని వాడుకుంటారు. పాతాళ్ళు మాట్లాడినాము అనేది మర్చిపోతారు. అందులో అది వాళ్ళకి అలవాటు సార్. దాని మీద మనం మాట్లాడేది ఏముందంటే, వాళ్ళందరూ తీసుకునే నిర్ణయాలు వాళ్ళకి ఏ రోజు కొత్తగా వచ్చిన ఆలోచనే ఆ రోజు పొద్దున్నే లేవగానే వచ్చే ఆలోచనకు విలువ ఎక్కువ ఉంటుంది. సో అంటే పాత నీరు పోతుంది, కొత్త నీరు వస్తూ ఉంది ఎప్పటికప్పటికి, అంతే సహజం అది. సో ఎవరితో ఎక్కువ అవసరం ఉంది అనుకుంటే వారితోటి ముందుకు వెళ్తా ఉన్నారు, అంతే. సో పాత వాళ్ళతో పెద్దగా మనకి అవసరం లేదు, వీళ్ళకన్నా ఇప్పుడు వచ్చిన వాళ్ళతో ఎక్కువ ఉపయోగం ఉంది అనుకుంటే వాళ్ళతోటి సేల్ అవుతున్నారు రాజకీయంగా. డెఫినెట్ ఎవరైనా అంతే సార్. ఈ బాధ ఇట్లా రవి గారు ఇవన్నీ చూస్తా ఉంటే మీకు ఈ రాజకీయాలు ఏంటి ఇట్లా మరి ఇంత
కమర్షియల్ అయిపోయినాయి, ఇంత స్వార్థంతో నిండిపోయినాయి అని? అలవాటు అయిపోయింది సార్. ఓకే. మరి అంతా పొల్యూషన్ అండి. ఏముందండి, ఇందాక మీరు చెప్పింది ఇంకోటి ఉంది, విన్నాను, అది మాట్లాడవచ్చా? యా ప్లీజ్ రవి గారు మాట్లాడండి. ఏమంటే ఒక్కొక్కడికి 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేసి హాస్పిటల్లో పారేసి ఏం చేద్దాం సార్? ఎందుకు సార్ 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్సులు కట్టడం? లేకపోతే వీళ్ళందరికీ అప్పుడు ఆరోగ్యశ్రీలు ఇచ్చారు, వీళ్ళందరూ రోగాలు ఉన్నాయా లేవా అని నిర్ధారణ చేసి సరైన పరిస్థితి వస్తుందా? హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ పెద్ద మాఫియా అయిపోయింది, వీడికి జబ్బు ఉందో లేదో తెలియదు, పోసేసి ఒక గీత తీసి పంపించి ఆ డబ్బులు వసూలు చేసేసుకుని లోపల వేసుకుంటారా? దీన్ని సరైన నిర్ధారణ చేసే పరిస్థితి ఎట్లా వస్తుందండి? నేను చాలా చూశాను, హార్ట్ ప్రాబ్లము లేకపోతే సర్జరీ చేయాలి, బైపాస్ చేయాలి అని తీసుకెళ్లి లోపల గీత తీసేసి రిబ్స్ కూడా కట్ చేయకుండా తీసుకొచ్చి, లేకపోతే రిబ్స్ కట్ చేసి ఆ పట్టిన వదిలేసి తీసుకొచ్చి డబ్బులు తీసేసుకొని లోపల వేసుకొని సర్జరీ చేసాము అని చెప్పి కుట్లేసి పంపించేసిన వాళ్ళని ఏం చేయాలండి? అంటే రేపు నుంచి ఎంతమందిని తీసుకెళ్ళి అట్టా చేస్తారు? జబ్బు ఉందో లేదో తెలీదు. ఈ చాలా జరుగుతున్నాయి కదండి. అసలు కాదండి, మా ప్రాంతం తీసుకున్నాం సార్, విజయవాడ టౌన్ తీసుకున్నాం. మా కృష్ణానది ఉందండి, కృష్ణానది మంచినీళ్లు బ్రహ్మాండం. మా చిన్నప్పుడు అయితే కొబ్బరి నీళ్ళు లాగా ఉండేవి శుభ్రంగా. అవును, మాకు అసలు కృష్ణానది నాగార్జున సాగర్ దిగువ నుంచి చుక్క నీళ్లు రాట్లా. కృష్ణానది నీళ్లు మాకు లేవు. హైదరాబాద్ లో వాన కురిస్తే ఆ మురుగంతా మా నెత్తి మీదే పడుతుంది. తెలంగాణ జిల్లాల్లో నల్గొండ జిల్లా ఉండి లేకపోతే వరంగల్ నుంచి కూడా మాకు మురికి ఇక్కడికే వస్తుంది. ఈ నీళ్లు తాగుతున్నాం. మాకు ఇక్కడ క్యాన్సర్ పర్సంటేజ్ బ్రహ్మాండంగా పెరిగింది సార్. అభివృద్ధి అంటే మాకు అదే. క్యాన్సర్ రోగులు బాగా పెరిగారు. వాటికి పనికొస్తే మీరు ఇచ్చే 25 లక్షలు అవి కూడా చాలవేమో మాకు ఇప్పుడు. అంటే సార్ ఇప్పుడు ప్రభుత్వం ఇందాక ఈరోజు కేబినెట్ నిర్ణయంలో వాళ్ళు ఏంటంటే రవి గారు ఇక్కడ ప్రధానంగా 1,63,00,000 కుటుంబాలకు ఆరోగ్య బీమా చేపించి వారికి ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు వస్తే ఈరోజు హాస్పిటల్లో పోతే 10 లక్షలు 20 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ డబ్బులు పెట్టుకోలేక మధ్యతరగతి కుటుంబాలు వారు ప్రాణాలు వదలాల్సిన పరిస్థితి వస్తుంది. సో కాబట్టి వాళ్ళకి 25 లక్షల రూపాయల వరకు వారికి ఒక బీమా చేపిస్తే ఆ డబ్బులతోటి వాళ్ళకి వైద్యం చేయించవచ్చు అనేది కేబినెట్ నిర్ణయం. సార్ ఇది 1,25,00,000 మందికి 25 లక్షల కాడికి ఎన్ని లక్షల కోట్లు అవుతుంది సార్? ఎంత పర్సంటేజ్ మనం దానికి కట్టాలి? ఇందులో కట్టేది ఎంత పర్సెంట్? ఎవడికి ఎంత పర్సెంట్ వెళ్తుంది? ఎవడు అరగనయ్యి? అంటే దీనివల్ల యూజ్ ఉండదు అంటారా మీరు అనేది? 1,60,00,000 మందికి మీరు కడితే కనుక అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని కుటుంబాలకే కడుతున్నట్టే కదండి? అవును, ఖచ్చితంగా. మరి అన్ని కుటుంబాలకి 1,25 లక్షల రూపాయల కాడికి కట్టే కాడికి మీరు వేసే ట్యాక్స్లు ఎట్లా వేస్తున్నారు? ఎవరెవరి దగ్గర ఎట్లా వసూలు చేస్తున్నారు? ఒక చిన్న ఇదండి, పెట్రోల్ ఉంది, 1 లీటరు ఎంతకు వస్తుంది? దాంట్లో స్టేట్ గవర్నమెంట్ ఎంత తీసుకుంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎంత తీసుకుంటుంది, దాని మీద ఎంత ఆదాయం వస్తుంది? ఈ లెక్క ఇట్లా ప్రతి ఒక్కదాని మీద లెక్క తీస్తే ఆదాయం రాష్ట్ర గవర్నమెంట్ కి ఎంత ఉంది? వీళ్ళందరినీ తీసుకెళ్లి ఎక్కడ పెడుతున్నారో అభివృద్ధి ఎట్లా వస్తుంది సార్? మా చిన్నప్పుడు బెజవాడలో ఒక ఐటీఐ కాలేజీ, ఒక పాలిటెక్నిక్ కట్టారండి. అందులో చదువుకున్న పిల్లలందరూ ఆ రోజుల్లో, అంటే మాకు పెద్దవాళ్ళు అండి, వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, వాళ్ళందరూ వైజాగ్ లో హార్బర్ లో అవనివ్వండి, లేకపోతే షిప్ యార్డ్ లో, మళ్ళీ లేకపోతే జింక్ ఫ్యాక్టరీ అవనివ్వండి, అటువంటి బోర్డు ఉన్నాయి, వాటిల్లో ఉద్యోగాలు చేశారు. వాళ్ళందరూ చాలా మంది చీఫ్ ఇంజనీర్ల కింద రిటైర్ అయ్యారు. హైదరాబాద్ లో బోర్డు కంపెనీల్లో చేశారు. మరి వాళ్ళకి ఆ రోజున ఉద్యోగం చేస్తే చదువుకుంటే ఉద్యోగం అవకాశం ఉంది. ఇక్కడ చదువుకుంటే టెక్నాలజీ లేదు కదండి. ఏం చేయాలి? చదువుకున్న వాళ్ళందరూ మళ్ళీ గొడ్డ కాచుకోవడానికి వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే వ్యవసాయం చేసుకోవడానికి వెళ్ళాల్సి వస్తుంది. ప్రభుత్వం కంపెనీలు తెచ్చే ప్రయత్నం మొదలు పెడుతుంది రవి గారు. ప్రభుత్వం ఇప్పుడు కంపెనీలు తీసుకొచ్చి, పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాల కల్పన వారు ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారు. చదువుకున్నాడు దగ్గర టెక్నాలజీ లేదండి. చదువుకున్నాడు దగ్గర టెక్నాలజీ లేదు కదా. చదువు మీరు చెప్పే చదువులో ఏముంది? మా బెజవాడ పోయిన సంవత్సరం మునిగిపోయింది సార్. ఆ నీళ్లు ఎటు నుంచి ఎటు వెళ్ళాలి? కాలువలు ఎటు తవ్వారు? గ్రావిటీ ఎటు ఉంది? లెవెల్స్ ఎటు వెళ్తున్నాయి? ఆ నీళ్లు ఎక్కడికి వెళ్ళాలి? కాలువలోకి వెళ్ళాలి. ఏ కాలువలోకి వెళ్ళాలి? ఎటో తొలిపారు తవ్వేసి డబ్బులు అక్కడ అన్ని అవజేసేసి ఆ నీళ్ళు వెళ్ళిపోతే
నీళ్ళు వెళ్లకుండా అక్కడ నిలబడితే ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి అండి. మురుకాలువలు నడవు. సో ఇవన్నీ చేయాలంటారు ముందు అభివృద్ధి పనులు. వాస్తవం అవి చేసి మేము అంతా చేసాం, మా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉన్నారు, సుఖంగా ఉన్నారు అనేది రావాలి. కానీ వీళ్ళకి రోగాలు రావాలి, రోగాలు వచ్చేస్తే మేము 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్లు కట్టామంటే సరిపోతుందా? రైట్, వస్తా మాట్లాడదాం సార్. కలుషితం లేని మాకు ఇవ్వండి మంచినీళ్ళు, కలుషితం లేని మంచినీళ్ళు ఇవ్వండి. ఓకే, 300 ఏమండి ఏంటి ఏమంటారు వాటర్ లో మినరల్ వాటర్ కాదండి, మున్సిపల్ వాటర్ ఇచ్చేయి. మా గ్రౌండ్ కుళాయిలు ఇంటింటికి కుళాయిలు నీళ్లు తీసుకెళ్లి కడపలో ఇస్తున్నారు. నాగార్జున సాగర్ నుంచి మాకు 180 టీఎంసీలు రావాలా? చెయ్యండి, మాకు సుక్కలేవు. పట్టిసీమలో నీళ్లు ఇచ్చారంటారంటే పట్టిసీమ పూర్తిగా పాలవరం అయిపోతే మాకు పట్టిసీమ నుంచి సుక్క నీళ్లు రావు. బనకచెర్ల పట్టుకెళ్తాను అంటున్నారు. 700 కిలోమీటర్లు ఎన్నో లక్షల కోట్లు పెట్టి. రైట్, మళ్ళీ వస్తాను సార్, 1 మాట్లాడదాం. రవి గారు మళ్ళీ వస్తాను. మనతో ఫోన్ లైన్ లో సీనియర్ జర్నలిస్ట్ సక్సెస్ అయితే ఉన్నారు, వారితో మాట్లాడదాం. సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్, మీకు ప్యానల్ పెద్దలందరూ కూడా నమస్కారం సార్. సో సత్యం గారు, 2 అంశాలు ప్రధానంగా రిమైనింగ్ ఏవైతే నామినేటెడ్ పదవులు ఉన్నాయో అవన్నీ కూడా దసరా నాటికి 100% భర్తీ చేయడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది, ఎందుకంటే ఇప్పటికే 1.5 కాలం పూర్తయింది కాబట్టి దసరా నాటికి. అయితే వాటిలో ప్రధానంగా దేవాలయాల చైర్మన్లు కూడా సరే, ఇందాక విజయవాడ ఎక్స్ఎమ్మెల్యే రవి గారు మాట్లాడుతూ ఖచ్చితంగా విజయవాడ దుర్గమ్మ టెంపుల్కి చైర్మన్ పాలక మండలి అయితే ఇప్పుడు నిర్మించలేరు, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఆల్రెడీ ఉత్సవాలు స్టార్ట్ అవబోతా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చేయలేరు అంటా ఉన్నారు. సరే, రిమైనింగ్ ఇంకా మిగతా ఎక్కడన్నా చేస్తారేమో అనుకుందాం. సో అదేవిధంగా వంగవీటి రాధా నిన్న నారా లోకేష్ భేటీ. సో ఏంటి సార్, ఇంకా రిమైనింగ్ మొత్తం కూడా నామినేటెడ్ పదవులు దసరా నాటికి ఇచ్చేస్తే మళ్ళీ ఇంకొక విడత అవకాశం ఉంటుందేమో, ఇంకొక 6 months లాస్ట్లో. ఎందుకంటే వీళ్ళకి ఒక 2 years, మళ్ళీ తర్వాత ఇంకో 2 years, ఇంకొక 6 months అట్లీస్ట్. ఏమంటారు సార్? మొట్టమొదటిగా ఇప్పుడు దుర్గ గుడే కాకుండా అన్నవరం దేవస్థానం లాంటి దేవస్థానం కూడా పెద్ద పెద్ద దేవస్థానాలు ఉన్నాయి, అవి కూడా నామినేట్ చేయలేదండి. ఇదంతా కూడా ఏంటంటే సరైన చిత్తశుద్ధి లేకపోవడం, లేదా ఆ కాంపిటీషన్ ఉన్న చోట ఆ ఇద్దరిని సాటిస్ఫై చేయలేక పోస్ట్ పోన్ చేసుకుంటూ రావడం అన్ని జరుగుతుంది. సార్ నా వాయిస్ క్లియర్ గా వస్తుంది? క్లియర్ గా వస్తుంది, సత్యం గారు మాట్లాడండి. చేయడం వల్ల ఇలా పోస్ట్ పోన్ చేసి వెళ్ళిపోతున్నారు తప్పించి ఇది తెలుగుదేశంలో ఉన్న అంతర్గత ఒత్తిడి వల్ల పోస్ట్ పోన్ చేస్తున్నారు. కానీ ఏదో జనసేన అడగడం వల్ల, బీజేపీ అడగడం వల్ల ఇలా అడగటం లేదు. వాళ్ళు అడిగినా పట్టించుకునే స్థితిలోనే లేరు. అలాగంటే కందకలేని దురద కత్తిపేతికి అన్నట్టుగా వాళ్ళకే అవసరం లేనప్పుడు మళ్ళీ అంటే ఎన్ని అన్నా కానీ ఏదో వాళ్ళు ఎడదీసినట్టుగా అనిపిస్తుంది అనమాట అండి. ఇప్పుడు రాధా గారి విషయంకి వస్తే 1989లో రంగా గారి సమాధుల మీద అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ రంగా గారి కుటుంబాన్ని పక్కన పెట్టింది. రత్న కుమార్ గారిని కానీ, లేదా చలపతిరావు గారిని కానీ, చంతన్ కుమార్ గారిని వీళ్ళందరినీ కూడా ఇగ్నోర్ చేసింది. ఆ రంగా గారి కుటుంబం, తద్వారా కాపులు, యావత్ కాపులు కూడా నిరాశకి నిస్పృహ చెందిన సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం 89లో 94లో అధికారం వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించి మళ్ళీ తెలుగుదేశాన్ని గెలిపించారు. ఎందుకంటే మా రంగా గారి సమాధుల మీద అధికారంలోకి వచ్చి మాకేం చేయలేదన్న కోపంతో 89లో కాంగ్రెస్ ని గెలిపిస్తే 94లో తెలుగుదేశాన్ని గెలిపించారు. అటు రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఇటు కమ్మ ప్రభుత్వం తెలుగుదేశం కానీ రంగా గారి కుటుంబాన్ని వాడుకున్నారు కానీ సరైన న్యాయం చేయలేదు. నాటి నుంచి నేటి వరకు కూడా రంగా గారి పేరుని ఎన్నికల ముందు రంగా గారి పేరుని వాడుకోవడం, లేదా రంగా గారి అబ్బాయిని వాడుకోవడం, లేదా రంగా గారి వెనక వర్గాలైనటువంటి తాడిత, పీడిత, బాధిత వర్గాలను వాడుకున్న తర్వాత పక్కన పెట్టడం. ఇక్కడ కమ్మ ప్రభుత్వాలు, రెడ్డి ప్రభుత్వాలు, లేదా కాంగ్రెస్ ప్రభుత్వాలు, లేదా తెలుగుదేశం ప్రభుత్వాలు ప్యూర్ గా వాడుకుని వదిలేయడానికి కారణం వాళ్ళ యొక్క కుల వివక్షత కారణం. అలాగే రత్న కుమార్ గారిలో కానీ, రాధా గారిలో కానీ సరైన రాజకీయ వ్యూహం లేకపోవడం, ఒక స్టాండ్ లేకపోవడం, ఒక చొరవ లేకపోవడం, వీళ్ళ యొక్క ఇది రాజకీయ వ్యూహం లేకపోవడానికి కానీ, లేదా ఈ మెతక వైఖరిని కానీ అది తెలుగుదేశం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ వాడుకుని వదిలేశారని చెప్పాలండి. లేకపోతే రాధా గారిని పక్కన పెట్టడం, నెహ్రూ గారికి ఎకరాలు దారపోసి ఆయనకి ప్రాధాన్యత ఇవ్వడం ఏంటండి కాంగ్రెస్ పార్టీ. ఇది ముమ్మాటికి ఆధిపత్య కులాలు, కొన్ని కులాల మీద కుల వివక్షత చూపి వాడుకుని పక్కన పెట్టేయడమే ప్రధాన కారణం చెప్పాలండి. సో నిన్న కలిసి నిన్న హామీ ఇచ్చినట్టున్నారు అనుకుంటా మరి బహుశా.
ఈసారి ఏమి అట్లా వాడుకొని వదిలేసే పరిస్థితి ఉండదు అనేది అందరూ అనుకుంటున్నారు. చాలా సార్లు వెళ్ళారు. అటు రాజశేఖర రెడ్డి గారు కలిసినప్పుడు హామీలు ఇచ్చారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, లోకేష్ గారు ఇచ్చారు. ఎంత వరకు నిలబెట్టుకుంటారు అనేది ఆలోచించాలండి. ఇప్పుడున్న తరానికి కొన్ని వర్గాల్లోని రంగా గారు ఎలా ఉంటారో తెలియదు వాళ్ళకి. కానీ మా రంగా గారు అబ్బాయిని ఓన్ చేసుకుంటున్నారు. అదే రంగా గారి అబ్బాయి వాళ్ళు ఎందుకు ఓన్ చేసుకోవట్లేదు అర్థం కావట్లేదు. ఆ వ్యూహాత్మకం లేకపోవడం వల్ల కూడా వాళ్ళకి ఈ పరిస్థితి వచ్చిందని చెప్పాలండి. మరొక పక్కన కొన్ని సామాజిక వర్గాలు, నాకు నిన్న ఒక వ్యక్తి ఫోన్ చేశారండి, ఇది మిరియాల వెంకట్రావు గారు వాళ్ళతో ఇది పనిచేసిన వ్యక్తి, కాపు సంఘం నాయకులు ఫోన్ చేసి, ఇదేంటండి తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఎప్పుడు ఇంత వివక్షత చూపలేదు, కూటమి అదే వాళ్ళనేది కూటమి ప్రభుత్వం అంటున్నారు. ఈ కాపులకి ఏమీ చేయడం లేదు, కాపు కార్పొరేషన్ అని పెట్టారు, ₹1 గ్రాంట్ లేదు, ఏది పవన్ కళ్యాణ్ గారు అడుగుతలేదు, కుల సంఘాలు అడుగుతూ ఏం చేయాలంటుంటే దీనికి సమాధానం ఎవరు చెప్తారండి? ఇవన్నీ కూడా రేపు పొద్దున్న చూడండి, ఒక 2-3 నెలల జనవరిలో పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయంటున్నారు. ఇది స్థానిక ఎన్నికలు. ఆ స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతుంది. అది వైసీపీకి అనుకూలంగా వచ్చే పరిస్థితి ఉంది. మీరు అనుకోవచ్చు ప్రతి క్యాబినెట్ మీట్లో మా ఊళ్ళకి అనుకూలంగా ఇన్ని ఎకరాల భారతదేశాలు చేసాం అనుకోవచ్చు. కాంట్రాక్ట్లన్నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్ట్లు ఎవరికి వెళ్తున్నాయండి? పోలవరం కాంట్రాక్ట్ దగ్గర నుంచి ఊర్లో రోడ్డు వేసే కాంట్రాక్ట్ కూడా ఒక్కటైనా బీజేపీ నాయకుడికి కానీ జనసేన పార్టీకి కానీ వస్తుందండి? లేదా ఈ సాధిత పీడిత బాధిత వర్గాలకి ఏమైనా చెందుతున్నాయా సార్? జనసేన అడగకపోవచ్చు, మీరు ఇవ్వకపోతే తీసుకోవచ్చు వాళ్ళు. కానీ ఓట్లు వేసేది జనసేన పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్న ఆ నలుగురు కాదండి. ప్రజలు తృప్తి చెందనప్పుడు ఖచ్చితంగా కూటమికి వ్యతిరేకంగా ఓట్లు వేసే అవకాశం ఉంది. దాన్ని చక్కదిద్దుకోవాలని చెప్తున్నాను నేను. అదేలేండి, ఇప్పుడు అట్లా కాదు, కూటమిలో అందరికి న్యాయం చేయటం మరి బహుశా అవుతుందా? విడతల వారీగా చేయాలి. ఒక 2 సంవత్సరాలు కొంతమందికి, ఇంకో 2 సంవత్సరాలు కొంతమందికి, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నామినేటెడ్ పదవులు ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి. సో కాబట్టి అందరికీ న్యాయం చేయాలంటే మరి అందరికీ పదవులు కావాల్సిన పరిస్థితి ఉంది. అందరూ మేము నాయకులు అవ్వాలనుకుంటూ ఉంటారు సాధారణంగా, అది తప్పులేదు. కానీ ఉన్న పదవుల కన్నా ఎక్కువ ఎక్కడి నుంచి తీసుకురాగలరు అనేది ఇప్పుడు ఒక ప్రశ్నార్థకం అవుతుంది. సత్యం గారు, కొంతమందినే తృప్తిపరుస్తారు అన్నది నేను ఒప్పుకుంటా. ఎవరిని తృప్తిపరచాలండి? 95% ఏమో తెలుగుదేశం వాళ్ళకి తృప్తిపరచాలా? జనసేన వాళ్ళు ఏమైపోతారండి? బీజేపీలో ఉన్న వాళ్ళు ఏమైపోతారు? ఇప్పుడు కాపు కార్పొరేషన్ లోన్లను ఇచ్చారు ఆ మధ్యన. ఎందుకంటే మీరు రంగా గారు ఇష్యూ లేపారు కాబట్టి చెప్తున్నా ఇవన్నీ. సపోజ్ 30 లోన్లు ఉంటే 25 లోన్లు 26 లోన్లు తెలుగుదేశంలో ఉన్న కాపులకి, 4 కాబట్టి జనసేనలో ఉన్న కాపులకి, బీజేపీలో ఉన్న కాపులకి ఒకటే లేదు. మరి కాపులు అన్ని చోట్ల కాపులే కదండి ఏ పార్టీలో ఉన్నా. అలాగే దళితుల మాట ఏంటి? బీసీల మాట ఏంటి? ఇప్పుడు మా కుల వాళ్ళే లేదా మా చుట్టూ ఉన్న వాళ్ళకే లేదా మాకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటానంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటండి? రైట్ సత్యం గారు, చూద్దాం మరి. ఎందుకంటే నిర్ణయం తీసుకోవాల్సింది ఇవ్వాల్సింది ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మరి అదేవిధంగా బీజేపీ పెద్దలు. ఇప్పుడు వాళ్ళకి ఒకరికొకరికి వాళ్ళు బాగానే పైన సమన్వయంతో ఉన్నారు. మరి గ్రౌండ్లో అంటే మరి బహుశా విడతల వారీగా చేస్తారేమో, ఒకేసారి న్యాయం జరగదు కదా. రైట్, ఖచ్చితంగానండి. ఇప్పుడు ఒక్క నిమిషం సార్, వాళ్ళు ముగ్గురు తృప్తి చెందారు, మా గ్రౌండ్ లో తృప్తి చెందకపోయినా పర్లేదు అనుకుంటే అది వాళ్ళ ఇష్టం. దానికి రేపు పొద్దున్న ఎన్నికల్లో దానికి ఏంటన్నా తెలుస్తుంది, రిజల్ట్స్ లో తెలుస్తుంది. అలా కాదు, గ్రౌండ్ లెవెల్లో సాటిస్ఫై అవ్వాలి. నేను కమిటీని ఏర్పాటు చేద్దాం, సమన్వయ కమిటీని ఏర్పాటు చేద్దాం. ఎక్కడ నష్టం జరిగిన వాళ్ళకి వచ్చేస్తాను, నెక్స్ట్ ఇయర్ లో కాంపన్సేట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. లేదు వాళ్ళకి ఇంతగా సమాధానం చెప్తేనే యంత్రాంగాన్ని సృష్టించి సమన్వయ పరిస్థితే మంచి ఫలితాలు వస్తాయి. కానీ మేము పట్టించుకోకుండా మా పైన పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకునేది మేము జాగ్రత్తగా చూసుకుంటున్నాం, మిగిలిన పార్టీని తొక్కేసినా పర్లేదంటే దానికి ఫలాలే రేపు పొద్దున్న రిజల్ట్స్ ఎలా ఉంటాయని వాళ్ళు చూస్తారు. తెలుగుదేశం వాళ్ళు చూస్తారు, జనసేన వాళ్ళు చూస్తారు, బీజేపీ వాళ్ళు చూస్తారు. సత్యం గారు మీరు లైన్ లో ఉండండి, లాస్ట్ లో మాట్లాడుదురు. లింగన్న శివరాం ప్రసాద్ గారు ఉన్నారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు, వారితో మాట్లాడదాం. శివరాం ప్రసాద్ గారు నమస్తే అండి. శివరాం ప్రసాద్ గారు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? రైట్, శివరాం ప్రసాద్ గారి దగ్గర టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. మనం పురుషోత్తమ్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. పురుషోత్తమ్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే నాయుడు గారు. సో ఇక నామినేటెడ్ పదవులన్నీ కూడా దసరా నాటికి ఈ ప్రభుత్వం భర్తీ చేయనుంది. పురుషోత్తమ్ రెడ్డి గారు, సో అసంతృప్తుల్ని బుజ్జగించినట్లేనా? ఎందుకంటే ఈ రిమైనింగ్ ఏవైతే కార్పొరేషన్ చైర్మన్లు కానీ, డైరెక్టర్లు కానీ, దేవాలయాల చైర్మన్లు కానీ, పాలక మండలి సభ్యులు కానీ
ఇక అందరినీ అన్ని పదవులు కూడా భర్తీ చేయడానికైతే చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నారు. క్యాబినెట్ కూడా అనేకమైన కొత్త నిర్ణయాలు తీసుకుంటా ఉంది. సో ప్రజలకు సంబంధించి, ఆరోగ్య బీమాకి సంబంధించి సో ఎలా చూడొచ్చు ఈ అంశాలన్నీ పురుషోత్తమ్ రెడ్డి గారు? బ్రహ్మరెడ్డి గారు అందరికీ నమస్కారం. బేసిక్గా 2-3 అంశాలు వాయిదా పడడానికి కానీ కొంత తాత్సారం చేయడానికి కానీ కారణాలు కనిపిస్తున్నాయి. మొట్టమొదటి అంశం, తెలుగుదేశం పార్టీ ఫ్రమ్ ద బిగినింగ్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పుడు ఉన్న అవకాశాలు 4 అయినప్పుడు 10 మంది వెయిట్ చేస్తుంటారు. ఒకరికి ఇస్తే ఇంకొకరు అసంతృప్తుంటారు కాబట్టి అట్లా పెడితే 10 మంది దాన్ని చూసుకుంటా ఉంటారు అనే ఒక లాజిక్ రాజకీయాల్లో ఎప్పుడు ఉంటుంది. అంటే ఒక పోస్ట్ ని ఒకరు ఫిలప్ చేసేస్తే ఇక 3 అసంతృప్తి అవుతారు. అది దాన్ని ఫిలప్ చేయకపోతే 4 ప్రయత్నం చేస్తూ ఉంటారు అనే స్ట్రాటజీ కూడా కొన్ని సందర్భాల్లో రాజకీయ పార్టీలు చేస్తూ ఉంటాయి. ఇది ఒక కారణం కనిపిస్తుంది. మిగతా 2 ప్రధాన కారణాలు నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఒకటి, తెలుగుదేశం పార్టీ బహుముఖ నాయకత్వాన్ని నియోజకవర్గ స్థాయిలో ఉద్దేశపూర్వకంగా ప్రోత్సహించే ఒక బలమైన పార్టీ. అది ఆ పార్టీ బలం కూడా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 175లో కనీసం 150 ఎవరు ఎమ్మెల్యే క్యాండిడేట్ అవుతారు ఇప్పుడే మనం చెప్పవచ్చు, కొంచెం ఓపికగా నోట్ చేసుకుంటే. కానీ తెలుగుదేశం పార్టీలో అటు చెప్పలేం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో చివరి వరకు ఒక నియోజకవర్గంలో 5 మంది 10 మంది ఆశావాహుల్ని ఆ పార్టీ ఎంకరేజ్ చేస్తుంది. అంటే ఈలే కాదు, పర్మనెంట్, చాలా మందికి అవకాశాలు ఉండే, అది ఆ పార్టీ స్ట్రెంత్ కూడా. అది బలానికి చిహ్నం అయితే ఈ నామినేట్ ఫిలప్ చేయడం అది బలహీనానికి చిహ్నంగా మారిపోతుంది. కారణం ఏంటంటే 10 మంది ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు ఉంటారు కాబట్టి 10 మందిని రికమెండ్ చేస్తుంటారు వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం. ఆ రకంగా తెలుగుదేశం పార్టీకి ఉన్న బహుముఖ నాయకత్వం వల్ల ఎక్కువ మంది ఆశావాహులు ఆ పార్టీ నుంచే ఉన్నారు. పైపెచ్చు 134 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. కాబట్టి ఆ పార్టీకి ఒక బలమైన పరిస్థితి ఉంటుంది. రెండో కారణం, బలమైన కారణం చెప్తుంది, తెలుగుదేశం పార్టీకే ఇన్ని సమస్యలుంటే అదనంగా 2 పార్టీలు తోడైనాయి, జనసేన అండ్ బీజేపీ. ఎన్నికల్లో గెలవడానికి ఇది బలం. ఎందుకంటే 2 పార్టీలు ఓట్లు యాడ్ అయితే మంచి ఓటింగ్ ఉంటుంది, ఈజీగా గెలవడానికి స్కోప్ వచ్చింది, మనం మంచి ఫలితాన్ని కూడా సాధించారు. బట్ ఇప్పుడు ఏమవుతుంది, తెలుగుదేశం పార్టీ ఆశావాహులే ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఇంకో 2 పార్టీలకు కూడా షేర్ ఇవ్వాలి కదా. ఖచ్చితంగా షేర్ ఇచ్చేటప్పుడు ఇబ్బంది వస్తుంది. జనసేనకి ఎంత ఇవ్వాలి, బీజేపీకి ఎంత ఇవ్వాలి. మళ్ళీ బీజేపీ జనసేనలో అంతర్గతంగా కొన్ని సమస్యలు వస్తాయి. కారణం ఏంటంటే ఇప్పుడు మెజారిటీ పదవులన్నీ ఆటోమేటిక్ గా తెలుగుదేశానికి ఉంటాయి, మేజర్ పార్టీ కాబట్టి. ఇప్పుడు జనసేనలో కూడా 175 నియోజకవర్గాల్లో ఆశావాహులు ఉంటారు. వాళ్ళు స్క్రూటినీ చేసుకోవాలి, మనకు వచ్చే 10 అవకాశాలని ఎంతమందికి ఇవ్వాలని. బీజేపీకి అట్లాంటి పరిస్థితి కాబట్టి వాళ్ళు అంతర్గత సమస్యలు 2 పార్టీలు అదనంగా తోడైనాయి. 2 పార్టీలు కూడా చాలా బలంగా, బీజేపీ నాయకుడు మీకు గుర్తుంటే వాళ్ళ పార్టీ నూతన అధ్యక్షుడు మాధవ్ గారు ప్రమాణ స్వీకారంలో విష్ణుకుమార్ రాజు గారు అనుకుంటున్నా శాసనసభ పక్ష నాయకుడు విశాఖపట్నం ఎక్కడ వ్యాఖ్య చేశాడు. అసలు అంది 5% 10% అంటారంటే ఒప్పుకోవద్దండి, అసలు మనం లేకుండా ఉంటే కూటమి గెలిచేది ఎక్కడ అన్నాడు. సరే ఎట్లా గెలిపించారో తెలియదు కానీ గెలిచేది ఎట్లా అన్నాడు. అంటే కాబట్టి మనం 20% అడగండి అన్నాడు. ఇది నూతన అధ్యక్ష 20% అడగల మన వాటాన్ని. ఇప్పుడు జనసేన వాళ్ళు ఏమనుకుంటారు, కొంచెం రియాలిటీ కూడా, ఒక తీవ్రమైన కొంచెం క్లిష్టమైన పరిస్థితుల్లో జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేరుగా వెళ్ళి చంద్రబాబు కలిగి బొత్తు ప్రకటించడం వల్ల ఆ పార్టీకి ఒక బూస్టప్ వచ్చింది, ఎవరు కాదని లేదు. కానీ జనసేన అనుకుంటారు మేము కదా ఒక కీలకమైన సమయంలో తీసుకున్న స్టెప్ కదా రాజకీయాలను మార్చేసింది, కాబట్టి ఆ మేరకు మాకు 21 సీట్లు దృష్టిలో పెట్టుకోకుండా మనకు గౌరవప్రదమైన స్థానం కావాలని వాళ్ళు కోరుకుంటారు. తెలుగుదేశానికి ఉన్న సమస్య తెలుగుదేశంకి ఉంది. కాబట్టి 3 ఉన్నప్పుడు క్లిష్టంగా మారుతుంది. తెలుగుదేశానికి నేను ప్రారంభంలో ఒక యాటిట్యూడ్ చెప్పాను, కొంత అవకాశం ఇచ్చేస్తే మిగతా 4 ఇంకా రాదనుకుంటారు కాబట్టి వెయిట్ చేస్తూ పోయి అందరినీ ఆశావాహులు తయారు చేసుకోవడం. ఇక్కడ ఎంత పోయింది, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒత్తిడికి గురవుతోంది, ఒక పక్క ఇండిపెండెంట్ ప్రదర్శిస్తోంది. ఒత్తిడి ఎట్లా, నేను ఇంతకుముందు ఇండిపెండెంట్ అట్లా చూడండి. మీకు మీ డిబేట్ లోనే ఒకసారి నేను ప్రారంభంలో చెప్పాను, నాగబాబు గారికి ఎమ్మెల్సీ మంత్రి, మీరు ఎప్పుడైనా చూసారా చరిత్రలో ప్రెస్ నోట్ లో మంత్రి పదవి ఇస్తానని చెప్పడం? చంద్రబాబు గారు ఇప్పటి వరకు ఇవ్వలే. చంద్రబాబు గారు కానీ భారతదేశంలోనే ఎవరు లేదు. ఎందుకంటే మంత్రివర్గం ఇవ్వడానికి ఈయన చెప్తే గవర్నర్ ఓకే చేసేస్తాడు. పైపిచ్చు వాటి క్లియర్ వేకెన్సీ ఉంది బ్రహ్మనాయుడు గారు. అవును, ఇప్పుడు ఎవరన్నా రాజీనామా చేయాల్సిన అవసరం, క్లియర్ వేకెన్సీ ఉంది. నాగబాబు గారికి ఆ రోజు ఎందుకు ఇస్తానని చెప్పాలి, ఎవరు చెప్పడం తెలుగుదేశం అంతర్గత వ్యవహారం, నేను దాని జోలికి వెళ్ళట్లేదు. కానీ నెలల తరపడకు ముందే ఇంకోటి కూడా ఉంది కదా, మంత్రి అయిన వెంటనే ఎమ్మెల్సీ కావాల్సిన 6 నెలల లోపల ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కావచ్చు. నాగబాబు గారు నిజానికి అనౌన్స్ చేసిన రోజు 6 నెలల లోపల ఎమ్మెల్సీ అయిపోయినాడు. అవును, కాబట్టి ఎందుకు ప్రెస్ నోట్ ఇవ్వాలి, ప్రెస్ నోట్ ఇచ్చి జనసేన చూడు మా కెపాసిటీ అంతా అని అనౌన్స్ చేసుకునేనారు. సంవత్సరం అవుతా ఉంది, ఇస్తారా హీరో కూడా తెలియదు. ఇది నెగిటివ్ యాటిట్యూడ్కి వెళ్ళిపోతుంది. జనసేనలో ఒక నిరాశ వస్తుంది, నాగబాబు గారు ఎవరో కాదు, అసలు మా పార్టీ రిప్రజెంటేటివ్ ని అనౌన్స్ ఎందుకు చేయాలి, అసలు ఇచ్చేసిన 6 నెలలకు కూడా ఎందుకు చేయకపోవాలి అనే చర్చ వస్తుంది. కానీ ఈ ఇదేమంటారు వెయిట్ చేద్దాం అనే ధోరణి అనేది పార్టీల మధ్య
వ్యత్యాసాన్ని దారితీస్తుంది. రెండో వైపు పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు సత్యం గారు చెప్పారు, మనం మాట్లాడుతున్నాం కానీ జనసేన వాళ్ళు అడగపోవచ్చు అనే చర్చ ఒకటి అంతర్లీనంగా చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ చూసినప్పుడు ఏమంటున్నారు, బహిరంగ లోపల ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు, మనం 15 ఏళ్ళు కలిసి ఉండాలి, త్యాగాలు చేయాలి. ఏం త్యాగాలు చేస్తారు? గెలిచిన తర్వాత పదవులు ఎవరు వాటా వాళ్ళకి రావాలి కదా, అంతే ఖచ్చితంగా రావాలి కదా. ఇప్పుడు వాళ్ళకి వచ్చినాయి, అధినేతలకు వచ్చినాయి పదవులు, కార్యకర్తలకు రావాలి కదా సార్. అది కాదు బ్రహ్మనాయుడు గారు, బేసిక్ గా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటమే, అధికారంలో ఎవరి మీద పోరాడతారు? అధికారం వైసీపీ మీద ఇంకేం పోరాడతారు? మీరు అధికారంలోకి వచ్చేసినారు కాబట్టి ఇప్పుడు సహజంగా అవకాశాలు రావాలి. అంటే సంపాదనే కాదు, సేవ చేయడానికి కూడా నాయకుడికి గుర్తింపు ఉండాలి, ప్రజల్లో గుర్తింపు రావాలి కదా. కాబట్టి జనసేన అధ్యక్షుడు దీన్ని లోపల ఏమైనా అడ్రస్ చేస్తారో నాకు తెలియదు. అంటే ఇంతర్గతం కార్యకర్త చెప్తున్నాడు, నేను చూస్తున్నాను, ముఖ్యమంత్రిగా చెప్తాను, మన అవకాశాలు మనకు వస్తాయి అంటున్నాడు, లేదో బయటకైతే రావట్లేదు. కానీ బయటకు వస్తున్న మెసేజ్ మాత్రం త్యాగాలు చేయాలి, అసంతృప్తి ఉండకూడదు, మనం ఇంకా 15 ఏళ్ళు ఉండాలి. 15 ఏళ్ళని మీరు చెప్పిన తర్వాత తెలుగుదేశం పార్టీ 30 ఏళ్ళు తీసుకుంటుంది ఛాన్స్. ఎందుకంటే ఎట్లా 15 ఏళ్ళు ఉంటారు కదా, వెయిట్ చేయండి అని కూడా చెప్తారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు బీజేపీ మాత్రం ఈ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంది. వాళ్ళకి అడగరు, కరెక్ట్ గా ఖాళీ అయిందా లేదా కొట్టేస్తారు. ఇప్పుడు 2 రాజ్యసభ సీట్లు కాదు, నిన్న ఈ కార్పొరేషన్ డైరెక్టర్లు వాళ్ళు ఎక్కడా కనిపించలేదు. వాళ్ళు చిన్న తీసుకోరండి, వాళ్ళు చాలా అమ్మాయి మీరు బలే చెప్తారు. చిన్న ఎందుకు తీసుకుంటారు? కార్పొరేట్ డైరెక్టర్ వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు అడిగితే దొరకకూడ చైర్మన్ లేకపోతే ఇంకొక చైర్మన్ అడిగి వాళ్ళు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. రాజ్యసభ సీట్లు 2 వచ్చి ఇప్పుడు మనం రవి గారిని అడగాలి, అంటే విజయవాడలో బీజేపీ నుంచి ఎవరన్నా ట్రై చేస్తున్నారా దుర్గగుడి చైర్మన్ కి? వారి దగ్గర ఉండదా? బీజేపీ అధిష్టాన వర్గం సిన్సియర్ గా అడిగితే తెలుగుదేశం ఇచ్చేస్తారండి. ఎందుకంటే మీరు 2 రాజ్యసభ సీట్ల కెపాసిటీ బీజేపీది ఏపీలో లేదు కదా. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే బీజేపీ తరపున ఆయన అక్కడ ఆయనకి పని చేసిన వాళ్ళలో ఎవరికో ఆ ప్రాంతంలో ఇచ్చుకోవాలనే దృష్టిలో ఆయన ఉన్నాడని తెలిసింది సార్. ఆయన మన సుజనా చౌదరి గారు ఓకే అట్లా ఇచ్చుకోవాలని తెలిసింది. అయితే తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఒక పెద్ద ఆయనకు సంబంధించిన మనిషికి ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడని చెప్పి తెలిసింది. పెద్ద ఆయన అంటే నందమూరి బాలకృష్ణ గారి పేరు వినపడతా ఉందండి బెజవాడలో. ఎవరో లేండి, మళ్ళీ అవన్నీ మేము మాట్లాడకూడదు. రవి గారి దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, వారు మళ్ళీ చెబితే లేనిపోయిన కాంట్రవర్సీ ఎందుకని చెప్పట్లేదు. రైట్, మీరు కంటిన్యూ చేయండి. అందరం మేము అంత పెద్దవాళ్ళం కాదు కదా సార్, వాళ్ళంత గబుక్కుని మాట మార్చగలిగిన స్థితి మాకు లేదు. మేము ఎందుకు మాట్లాడాలా? కాదు, మీరు పెద్దోళ్ళు కాదని మీరు ఎట్లా అనుకుంటారు? మీరు మాజీ ఎమ్మెల్యే, మీ నాన్నగారు ఎమ్మెల్యేగా పనిచేశారు, విజయవాడలో మీకు బ్రాండ్ ఉంది, మీరు ఎట్లా మాట్లాడుతున్నారు పెద్దోళ్ళం కాదని? వాళ్ళకన్నా సీనియరే మీరు సార్. పెద్దవాళ్ళు అంటే మాకు ఇప్పుడున్న దృష్టిలో అవి కాదు కదండి. క్రైటీరియా ఏంటి అంటే అది వేరు. అంతేనంటారా? రైట్, పురుషోత్తమ్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి సార్. నెక్స్ట్ శివరాం ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. మీట్లో ఉన్నారండి. తెలుగుదేశం పార్టీ సొంత వ్యవహారాలు మిత్రపక్షాలతో బిహేవ్ చేసేటప్పుడు తెలుగుదేశం పార్టీ చాలా ప్రొఫెషనల్ గా బిహేవ్ చేస్తుంది. అది ఆ పార్టీకి ఉన్న అసర్ట్. ఎప్పుడు తొందరపడదు, డెసిషన్ తీసుకునేటప్పుడు చాలా ఓపిక. మిత్రపక్షాల యొక్క సహనాన్ని పరీక్షిస్తా ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా. ఇప్పుడు సిపిఎం అనుభవాలు చూసినాం, బీజేపీతో ఒక బీజేపీ విషయంలో కొంచెం వాళ్ళ పైన వాళ్ళకున్న కెపాసిటీ. ఇప్పుడు రెండోది కొత్తగా ఏమొచ్చింది మీరు చూసారు మొన్న, ఒక పక్క పొత్తులో వీళ్ళందరూ ఉన్నారు ఎన్డీఏ కూటమి. బహుశా వీళ్ళు ఎవరినైనా ఉపరాష్ట్రపతికి అడిగారో లేదు నాకు తెలియదు, కానీ డైరెక్ట్ గా జగన్ గారిని అడిగారు, రాజ్నాథ్ సింగ్ గారు. మరి అడిగాడలేదు కదా తెలియ, అట్లా ఆయన సపోర్ట్ చేస్తానని కూడా అన్నట్లున్నారు కదా, అన్నట్టున్నారు. ఆయన ఖచ్చితంగా జగన్ గారు సపోర్ట్ చేయడం నేను తప్పట్ను. ఎందుకంటే 2 పార్టీలు ఉన్నాయి, ఎన్డీఏ ఉంది, కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ వాళ్ళు అసలు ఆయన జగన్ గారిని అడగలేదు, ఎన్డీఏ వాళ్ళు అడిగినారు. ఆయన పాలసీ కూడా ఏంటంటే మొదటి నుంచి కూడా యాంటీ కాంగ్రెస్ యునానిమస్ కావాలి, రాష్ట్రపతి యాంటీ కాంగ్రెస్ కాదు, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు యునానిమస్ కావాలి, వీలైనంత వరకు అధికారంలో ఉండే వాళ్ళే గెలుస్తారు. పైపించి ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ అయినా కూడా ఆయనపై జైల్లో నుంచి ఓటేసినాడు కదా, ఆయనకు ఒక పాలసీ ఉంది. వాళ్ళు అడిగారు, రిక్వెస్ట్ చేసినారు. కాంగ్రెస్ పార్టీతో అసలు వాళ్ళు అడగలేదు కదా, అడగకుండా ఎట్టోటి వేస్తారు. జగన్ గారికి అత్యంత గౌరవించి వాళ్ళు అడిగినప్పుడు చాలా డిప్లొమాటిక్ స్టాండ్ ఆయన తీసుకున్నాడు. ఆయన ఉపరాష్ట్రపతి ఇది కూటమి అభ్యర్థి పోటీ చేసినప్పుడు కూడా ఈ కాంగ్రెస్ అభ్యర్థి ఒక రకంగా సైన్ చేసి ఇచ్చుకున్నాడు, ఇవ్వలేకపోతున్నామన్నా ఏమనుకోవద్దండి మీరు ముందు అడగలేదని చెప్పాడు. కాబట్టి ఆయనకి ఇబ్బంది లేదు, వీళ్ళకి ఇబ్బంది కదా. రాజ్నాథ్ సింగ్ డైరెక్ట్ గా జగన్ గారి పోటీ ఫోన్ చేస్తే వీళ్ళు ఇప్పుడు ఏం చేయాలి, తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు. రైట్, మరొక ఎపిసోడ్ పురుషోత్తమ్ రెడ్డి గారు, సమయం తక్కువగా ఉంది. రాధా గారు లోకేష్ గారు భేటీ, దాన్ని ఎలా చూస్తారు మీరు?
ఇప్పుడు రాధా గారిది కొంత స్వయంకృతాపరాధం అనేంత నాకు ఆ పరిచయం కానీ విజయవాడ రాజకీయాలు అంత అవగాహన లేదు, పెద్దలు ఇద్దరు ఉన్నారు వాళ్ళు చెప్పాలి కానీ ఆయన ఏమనంటే మళ్ళీ రవి గారు బాధపడతారు, మీరు జాగ్రత్తగా. కాదు రవి గారికి సంబంధించి అయినా లోకేష్ గారి రాజకీయాల్లో మన అవసరం, మన కెపాసిటీ క్రైటీరియా, మన చరిత్ర కాదు. నా కెపాసిటీ ఏంటి, నా అవసరం ఏంటి, సమయం వచ్చినప్పుడు నేనేంటో నేను చూపించుకోవాలి, అదే రాజకీయం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి వంగవీటి రాధా గారు ఒక ఇమేజబుల్ పర్సనాలిటీ, నో డౌట్ ఎట్ ఆల్. ఆంధ్రప్రదేశ్ లో కాదు తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా కూడా ఆయనకంటూ ఒక ఇమేజ్ ఉంది. ఆయన రాజకీయ వారసుడిగా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వారిది, కుమారుడిది. ఇంకొక పార్టీ వాళ్ళు నిలబెట్టరు, ఆయన నిలబెట్టుకుంటే ఆయన గుర్తిస్తారు. ఆయన అవసరం సృష్టించుకోవాల్సిందే. కానీ ఇప్పుడు గెలిచిపోయిన నేపథ్యంలో అది సాధ్యం కాదు. గెలసక ముందే ఒక అవగాహనకు వచ్చి ఏదైనా చేస్తేనే కష్టం, చెప్పిన మాట వింటారో ఏంటో తెలియదు. ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో గెలిచిపోయిన తర్వాత అది అంత సులభం కాదు. కాబట్టి వంగవీటి రాధా గారికి సంబంధించినంత వరకు వాళ్ళ చరిత్ర వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అధికారంలో ఉన్న వాళ్ళు గుర్తించరు, అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని గుర్తిస్తారు. ఆ అవసరాన్ని ఆయన ఎంత సృష్టిస్తాడనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. రైట్. లింగంని శివరాంప్రసాద్ గారితో మాట్లాడదాం. శివరాంప్రసాద్ గారు నమస్తే సార్. నమస్తే. సో ఏంటి సార్, నామినేటెడ్ పదవులు మరి కంప్లీట్గా మరి ఇంకా దసరా నాటికి మొత్తం ఉన్నాయి, మొత్తం కూడా ప్రకటించేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది స్పష్టంగా, ఏమంటారు? ఈ టైం లైన్ పెడతాం అనేది ఇప్పుడు అరడజన సరే 6వ ఇప్పుడు అయిపోతుంది అప్పుడైపోతుంది అని చెప్పి ఇప్పటికి 6వ అయింది. సరే మొత్తం అవుతుందో అవుదనేది మనం గ్యారంటీ చెప్పలేం, కానీ ఎంతో కొంత అవుతుంది అనేది చెప్పుకోవచ్చు. అయితే ఒక్కటి విషయం, చంద్రబాబు నాయుడు గారి హయాము, ఆయన పరిపాలన అనేది అధికారులకు మాత్రం వాళ్ళకి ఒక స్వర్గం లాంటిది. ఎందుకంటే ఈ పాలక మండళ్ళు ఉండవు, ఏముండవు. ఇప్పుడు ఇందాక రవి గారు చెప్పినట్టు దుర్గగుడికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కూడా వచ్చింది, పనులు చేస్తున్నారు. వాళ్ళు చేయటం తప్ప కనీసం ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే పార్టీలకు సంబంధించిన వాళ్ళు కానీ కంట్రోల్ అనేది అక్కడ ఉండదు. మొన్నే ఇది దేవాదాయ కమిషనర్ గారు మందలిచ్చాడని చెప్పారు. ఎవరికి చెప్పి మీరు ఈ పనులు చేస్తున్నారని చెప్పి వాళ్ళకు కూడా, కమిషనర్ కూడా తెలియకుండా పనులు జరుగుతున్నాయి అనేది దాన్ని ప్రశ్నించాడు ఆయన, ఎవడై దీనికి బాధ్యులని. సరే, ఇంకోటి, ఇక్కడ నామినేటెడ్ పదవులు వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారిదేమో అతివృష్టి, చంద్రబాబు నాయుడు గారిదేమో అనావృష్టి. అవును, ఆయనదేమో అతివృష్టి, గబగబా ఇచ్చేస్తాడు. అక్కడ కనీసం ఆ పదవులకి గుర్తింపు కూడా ఉండదు, అర్హత ఉండదు, గుర్తింపు ఉండదు. అవును, అది అతివృష్టి. చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పటికి పప్పు బెల్లాలు పెట్టినట్టు ఒక నెలలో పూర్తి చేయాల్సిన దాన్ని సంవత్సరం పాటు దాన్ని కొద్ది కొద్దిగా పెడతా ఇలా దోశలో పట్టుకొని ఇలా ఊరిస్తా ఉంటారు నాయకుల్ని, మీకు ఇస్తున్నా ప్రసాదం పెట్టినట్టు. ఆ చిన్న పోస్ట్ కూడా అదేదో పెద్ద బ్రహ్మాండమైన పోస్ట్ కింద ఆయన దానికి వాల్యూ తీసుకొస్తాడు అక్కడ. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ కూటమి పార్టీలు ఉన్నాయి కాబట్టి జనసేన, బీజేపీ వాళ్ళు కూడా అడుగుతారు, ఎందుకంటే వాళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వడం కోసమైనా సరే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అందుకని ఇప్పుడు అప్పుడప్పుడు ఏంటంటే ఈ క్లౌడ్ బరస్ట్ జరిగి పదవులు వస్తుంది. ప్రస్తుతం క్లౌడ్ బరస్ట్ కదా ఎక్కడ చూసినా. అవును, ఆ జరిగినప్పుడు మీకు ఈ పదవుల వర్షం కురుస్తుంది. ఏంటంటే నాకు అర్థం కాదు, 27,105 దేవాలయాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్. అవును, 27,105 దేవాలయాలు, 236 పెద్ద దేవాలయాలు ఉన్నాయి. అంటే ట్రస్ట్ బోర్డులో వేయాల్సిన దేవాలయాలు 236 ఉన్నాయి. మీరు దేనికి వేసారు, ఎన్నిటికి వేశారు? ఇప్పుడు 236కి మీరు వేయచ్చు. 4,000 దేవాలయాలు, ముఖ్యమైన దేవాలయాలు ఉన్నాయి. అంటే మీరు ఎటు మొదలెడితే కనీసం ఒక 20,000 పోస్టులు, 20,000 పదవులు కార్యకర్తలకు కానీ విలేజెస్ లో ఉండే వాళ్ళకి కానీ పదవులు వేయచ్చు. దీంట్లో మీకు పోయే సొమ్మేం పోదు. ₹1 కూడా వాళ్ళకి జీతం ఇవ్వరు, ₹1 కూడా జీతం ఇవ్వరు. ఆ ఊళ్ళో వాడు ఏదో పాపం నేనేదో అక్కడ చేశాను, నేను చైర్మన్ చెప్పి వెళ్ళి ఆ పూజ చేసేటప్పుడు ముందు నుంచి ఫస్ట్ చేయించుకోవడం తప్ప అతను దాని నుంచి ఏమీ ఉండదు. గౌరవం, సమాజంలో గౌరవం ఉంటుంది. పనిచేసినందుకు, పార్టీకి పనిచేసినందుకు గౌరవం దక్కాలి. అట్లాగే ఇంకా 20% పోస్టులు ఫిలప్ చేయాలన్నారు. ఇప్పటికి 1.5 సంవత్సరం అయింది. అంటే ఆఖరి సంవత్సరం మనం ఎలక్షన్ ఇయర్ తీసేస్తే 3వ వంతు పూర్తయిపోయింది. అవును, 3వ వంతు సమయం పూర్తయినా మీకు పదవులు పూర్తవలా. మొత్తం వేసేసి ఉంటే
మళ్ళా మీరు అన్నట్టే ఇందాక 2 years ఒకసారి వేస్తే లాస్ట్ ఇయర్ లో అవసరం అయితే వేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళని కంటిన్యూ చేయొచ్చు. అంటే 2 సార్లు అయ్యే పని ఇంతవరకు పూర్తి కూడా చేయకుండా అదేదో పెద్ద బ్రహ్మాండమైన విషయం లాగా నాకు రవి గారు చెప్తున్నారు, తర్వాత మన పురుషోత్తమ రెడ్డి గారు చెప్తున్నారు. ఏమని వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటారు, ఏమి కొట్టుకోరు. ఎందుకు కొట్టుకుంటారు? 2 పదవి పోటీ పడుతున్నారు, పిలవండి నీకు ఇస్తున్నానా ఈసారి, నెక్స్ట్ టైం నువ్వు, అయిపోయింది. ఈ 2 సంవత్సరాల తర్వాత నెక్స్ట్ నీకు ఇస్తాము అని పెద్ద మనుషులతో రాజీ చేసి సరిపోయేది. రవి గారికి తెలియదా ఇవన్నీ చేయలేదా? విజయవాడలో చేయలేదా ఇవన్నీ ఇంతకుముందు? ఎందుకు చేయాలా? ఆయన 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు, వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఏముంది ఇదేమన్నా పెద్ద బ్రహ్మాండమైన ఇదే, లేకపోతే ఏమన్నా చైర్మన్ పోస్టులు అంటే ఇదన్నా ఆప్కా పోస్టులా లేకపోతే బ్యాంక్ పోస్టులా? ఇక్కడ ఏమి ఇన్కమ్ లో వచ్చే పోస్టులు కాదు, గౌరవం వచ్చే పోస్టులే. ఇవన్నీ ఎందుకు ఫిలప్ చేయట్లా అంటే దీనికి అసలు క్రైటీరియా ఏంటి, ఎందుకు ఎంత ఆలస్యం చేస్తున్నారు అనేది నేను ఇందాక చెప్పినట్టు అతివృష్టి అనావృష్టి. అవును, ఎక్కువ ఆలోచించడం కూడా చెడు చేస్తున్న కొన్నిట్లో. వేయాల్సినప్పుడు వాళ్ళకి ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి వేసేస్తే, ఎవరికి ఇవ్వాల్సిన పదవులు వాళ్ళకి ఇచ్చేస్తే నెక్స్ట్ లైన్ ఇంకొకరు ఇస్తారు, ఏం తగాదా పడరు. కానీ శివరాం ప్రసాద్ గారు నిన్న కొన్ని కార్పొరేషన్ డైరెక్టర్ రిలీజ్ చేశారు కదా, నిజంగా ఒక్క నిమిషం మహాప్రసాదం లాగా డైరెక్టర్ పదవులు తీసుకున్నారు తెలుగుదేశం జనసేన కార్యకర్తలు. మా పక్కన కూర్చుంటారు కదండి, వాళ్ళందరికి ఇస్తే ఏదేది డయాస్ మీద వాళ్ళందరికి ఇస్తే వాళ్ళు వచ్చి మా పక్కన కూర్చుంటారు కదా, పర్లేదు, దానికి కూడా ప్రోటోకాల్ పెడతారు. ఇప్పుడు ఇవ్వండి అందుకే కదండి, అది లోకల్ వచ్చే 150 మంది అనేది వాళ్ళ ఆలోచన. రవి గారు మీరు అన్నది వ్యాలిడ్ పాయింట్, కానీ ఇది కానివ్వండి, మేము ఉన్నప్పుడు కానివ్వండి, నేను ముందు ప్రతిపక్షం వాళ్ళకి మైక్ ఇచ్చి నేను మా తర్వాత చివరిలో నేను మాట్లాడేవాడిని. నాన్నగారు ఉన్నప్పుడు కూడా అందరికి మీరు అడిగిన ప్రతిదీ నాకు తెలుసు కదా, నేను పార్టీ బలంగా ఉంది. నాన్నగారితో మీతో చాలా బాగుండేవాడిని కదా, నాకు తెలుసు కదా వ్యవహారాలంతా. అట్లా కాదు, మీరంతా కరెక్ట్. నేను అనేది ఇది లోకల్ లీడర్స్ తో వచ్చే ప్రాబ్లం, కానీ లోకల్ లీడర్స్ తో ప్రాబ్లం వచ్చినప్పుడు అధినాయకుడు స్టెప్ తీసుకోవాలి, స్టెప్ తీసుకుని దాన్ని సాల్వ్ చేయాలి. కాదు శివరాం ప్రసాద్ గారు, ఇప్పుడు ఇలాంటి దసరాలు చాలా పోయినాయి అని ఇందాక రవి గారు కూడా అన్నారు, నెలకి 2 నెలలకని. ఇంకొక సంవత్సరం ఇలాగనే మీరు చెప్పిన 27,000 దేవాలయాల పదవులు ఖాళీగా ఉన్నాయి, 236 ప్రధాన దేవాలయాలు, దుర్గమ్మ టెంపుల్ లాంటి దేవాలయాలు రాష్ట్రంలో 236 ఉన్నాయి, అంత ఇమేజ్ గల దేవాలయాలు. అవన్నీ కూడా ఇంకొక సంవత్సరం పోతే సగం గవర్నమెంట్ అయిపోయినా కానీ ఎవరికి ఇవ్వనట్టే కదా సార్ ఇవన్నీ. అదే కదా ఇప్పుడు నేను అనేది, అదే ఏంటి దీనికి ఇంత ఎక్సైజ్ చేసిన అవసరం ఉందా? ఇప్పుడు మీకు ఎవరు చేశారు ఎవరు చేయలేదు మా దగ్గర అంతా రిపోర్ట్స్ ఉన్నాయి అంటున్నారు, తీసుకోండి రిపోర్ట్స్ ప్రకారం ఇవ్వండి. ఎవరైనా అసంతృప్తి ఉంది నీకు నెక్స్ట్ టైం ఇస్తామని పిలిచి చెప్పండి ముందే వాళ్ళకి, ఈసారి అతనికి ఇస్తున్నానా నెక్స్ట్ టైం నీకు ఇస్తాను, అయిపోయింది కదా, మ్యాటర్ క్లోజ్. రైట్. చివరి అంశం చెప్పండి శివరాం ప్రసాద్ గారు, వంగవీటి రాధా గారు లోకేష్ గారి భేటీని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఆయనకి పాపం న్యాయం జరిగిద్దా? నేనైతే పాజిటివ్ గా చూస్తున్నానండి. ఎందుకంటే కారణం మీరు ఇందాక అన్నారు ఎమ్మెల్సీ పదవి 27 వరకు లేదని, కానీ ఉంది. జయమంగళ వెంకటరమణ గారిని ఖాళీ అవుతుంది. ఓకే, ఆయన ఇంకా యాక్సెప్ట్ చేయలేదుగా. అవును, ఆ ఎమ్మెల్సీ కోర్టుకు కూడా వెళ్ళినట్టున్నాడు, ఆయన కోర్టులో కూడా వేసినట్టున్నాడు. యాక్సెప్ట్ చేయమని కోర్టుకు వెళ్ళాడు. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే ఇస్తారేమో, కానీ ఒకటి ఇవ్వదగిన వ్యక్తి వంగవీటి రాధా అనే ఆయన పదవి ఇవ్వదగిన వ్యక్తి. మొన్న ఎలక్షన్ లో ఏమి ఇవ్వకపోయినా సరే మొత్తం అన్ని చోట్లకి ఆయన తిరిగి పార్టీ కోసం ప్రచారం చేసిన వ్యక్తి. పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా బయటపడకుండా నాకు ఇవ్వలేదని అలగకుండా చక్కగా పార్టీ కార్యక్రమాలు తీసుకెళ్తున్న వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఇస్తే పార్టీ బలపడుతుంది, పార్టీకి మంచి జరుగుతుంది, కూటమికి మంచి జరుగుతుంది. దాంట్లో ఏమి వేరే అభిప్రాయం అయితే లేదు. తర్వాత ఇంకోటి, ఇందాక మీరు ఇన్సూరెన్స్ అన్నారు కదా. అవును, ఇన్సూరెన్స్ కి నేను ఒకటి చెప్తున్నాను రవి గారు. ఇప్పుడు కేసీఆర్ నాని గారు ఎంపీగా ఉన్నప్పుడు టాటా ట్రస్ట్ తరఫున విజయవాడ రూరల్ ప్రాంతంలో ఉన్న 10 లక్షల కుటుంబాలు, 10 లక్షల మందికి ఇన్సూరెన్స్ వచ్చింది. ₹1,00,000 కాడికి కుటుంబానికి ₹1,00,000 ఇన్సూరెన్స్ వచ్చింది. ఆ ఇన్సూరెన్స్ చేసినప్పుడు ఏం చేశారంటే అక్కడ ముందు ప్రైమరీగా హెల్త్ సెంటర్స్ పెట్టారు.
అక్కడ చెక్ చేసి వాళ్ళు గనక ప్రాబ్లం ఉందని వాళ్ళు గనక ఫైండ్ అవుట్ చేస్తే